హలో అందరికీ. ఏం మళ్ళా ఒక వీడియో అయితే నేను తీసుకున్నాను. ఒక వ్లాగ్. అక్కడ ఏంటంటే అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? అంటే వీడిని మార్నింగే 5 o'clock పిలిచాను నేను. కాస్త పని ఉందని చెప్పి. వాడు కిందకి ఎందుకు చూస్తున్నాడంటే అక్కడ కింద ఓనర్ పిలుస్తున్నారు. సో అందుకని వాడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే వ్లాగ్, టుడే సండే. సో మా చెర్రీ వస్తున్నాడు. వాడు బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు. సో చేద్దాము అని చెప్పేసి మొత్తం అన్నీ మాప్ పెట్టేసి వాళ్ళు లేచేసరికి పని చేసుకుందాం అనుకున్నాను. అప్పటికే వాళ్ళు లేచిపోయారు. ఇంకా లేచిన తర్వాత ఇంకేం చేయలేం కదా మనం. ఇక్కడ మా తాత చూడండి చాలా సాడ్గా కూర్చున్నాడు. వీడైతే పిల్లలతో అయితే ఆడిపిస్తున్నాడు. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. మా ప్రిన్స్ చూడండి అటు ఇటు తిరుగుతున్నాడు. వాళ్ళ మమ్మీకి అడిగిందని చెప్పి బయటకైతే రానివ్వట్లా. ఇక్కడ మనం చేసుకున్న పని ఎప్పుడు కాస్త గొప్పగా చెప్పడమే కదా. సో అక్కడ నేనైతే ఇవన్నీ కడిగేసానని అయితే మీకు చూపిస్తున్నాను. నా పని అయితే కంప్లీట్ అయ్యిందని చెప్పేసి కింద కూడా ముగ్గులు పెట్టానని చెప్పి చూపిస్తున్నాను మీకు. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. మొత్తం క్లీన్ చేస్తాము. అక్కడ వాటర్ కూడా కొంచెం హెల్ప్ చేశాడు. ఇక్కడ శేఖర్ అయితే నాకు వాడు తమ్ముడు అవుతాడు. ఇక్కడ తమ్ముడు దగ్గర పనిచేస్తాడు. ఇంక నాకు కూడా కొంచెం హెల్ప్ కావాలని చెప్తే వచ్చేసాడు. ఇక్కడ వీళ్ళని ఎవరు లేవమన్నారు పొద్దున్నే? హ్యాపీగా పడుకోవచ్చు కదా కాసేపు. వీడైతే గాలాట్లేదని అయితే తీసేసాడు బట్టలు. ఇక్కడ చూడండి ఏం చేస్తుంది, బ్రష్ చేసిద్దంట. సరే వెళ్ళు బ్రష్ చేయన్నాను. ఇంకా నేనైతే నా మాట వినదు, నేను చెప్పినా వినదు తినైతే. అట్లుంటది మనతోని. సో ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇడ్లీ పెట్టాను వీళ్ళకి. ఇంకా కొంచెం ఇడ్లీ పిండి ఉంది కదా అని చెప్పేసి కొంచెం అట్టుపిండి కూడా తీసి పక్కన పెట్టా. స్టవ్ అయితే ఇప్పుడు మనకి నీట్గా ఉండాలి కదా అని చెప్తున్నాను. అట్టుపిండి కూడా తీసాను. ఎవరికి దోశ కావాలి, ఎవరికి ఇడ్లీ కావాలని. వీడికైతే చలేస్తుందంట. బట్టలు ఎవరు తీయమన్నారు వీడిని? వీడు ఎక్కువ నన్ను ఫాలో చేస్తూనే ఉంటాడు. చదువుకోండి ఫస్ట్. ఇక్కడైతే పప్పు నానబెట్టాను, ఎందుకంటే గారెలు వేయాలని చెప్పి. కొంచెం అయితే హాట్ వాటర్ పెట్టుకుంటున్నా గ్రీన్ టీ తాగుదామని చెప్పేసి. ఇంక గ్రీన్ టీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నా పనులు నాకు ఉంటాయి కదా. మళ్ళీ సండే హడావిడిగా ఉంటుంది. ఇక్కడ పల్లీల చట్నీ అయితే చేస్తున్నది. ఇక్కడ వీళ్ళిద్దరూ చూడండి కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఇలా ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నాకు పనికి శ్రమ అయితే ఉండదు. లేదంటే బాగా అల్లరి కూడా చేస్తారు వీళ్ళిద్దరూ. ఆల్రెడీ బ్రష్ చేస్తారంటే నేను చేస్తానని మళ్ళీ వెళ్తుంది. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను మీకు. వాటర్ బాటిల్ పట్టాను, వాటర్ కూడా పట్టేసి గ్రీన్ టీ అయితే కూడా నేను చేసుకున్నాను. ఇంక ఇది తాగడానికి అయితే నేను రెడీ అయిపోతున్నాను అని చెప్పేసి. ఇంకా మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోను. మా తాత అయితే ఇక్కడ ఇడ్లీ పెట్టాను, తనైతే హ్యాపీగా తింటున్నాడు. ఇక్కడ మా చిట్టు తల్లి అయితే బాగా రెడీ అయిపోయింది. చర్చికి వెళ్ళాలని చెప్పి. చాలా అందంగా ఉంటుంది, క్యూట్గా ఉంటుందని నేను అనుకుంటా. మీరేమనుకుంటారో కూడా మీరు చెప్పండి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫస్ట్ పని అంతా నేనైతే చేస్తాను. చిన్న చిన్న పనులు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారని చూపిస్తున్నాను చూడండి. హలో హలో, ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఇక్కడైతే వీళ్ళు చాలా కష్టపడుతున్నారని చూపించాను కదా. నా కష్టానికన్నా వీళ్ళ కష్టం ఎక్కువ. వీడు ఎక్కువ నన్ను ఫాలో చేస్తూనే ఉంటాడు. మళ్ళీ హాయ్ అంటున్నాడు. ఏముండని ఏంటని చూపిస్తాను. ఇక్కడ ఉండేది మటన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కర్డ్ పెట్టాను, చేసే వాళ్ళకి రెడీగా పెట్టాను. ఇక్కడ చికెన్ ఫ్రై చేశాను. ఇంకొకటి ఏం చేశానంటే చికెన్ కర్రీ చేశాను. ఇక్కడ వచ్చేసి బిర్యానీలోకి కర్డ్, ఇంకొకటి ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ. ఇక్కడ సేమియా పాయసం కూడా చేశాను. యాక్చువల్గా బిర్యానీ చూపించడం అనేది మర్చిపోయాను నేను. చాలా గ్రేట్ కదా అసలు. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. ఫైనల్గా అయితే చిన్న చిన్న గారెలు కూడా వేశారని చెప్పి చూపించాను మీకు. షింకులు అయితే గిన్నెలు లేవు. అది నాకు హ్యాపీ. మా ఇల్లు చూడండి ఎంత చండాలంగా ఉందో. ఇక్కడ ఫైనల్గా అయితే పైన డెకరేషన్ అంతా మాదే. మాకి ఓన్ బిజినెస్ ఉంది కదా పెట్టుకుని. ఇక్కడ మా తాత కాస్త ప్రేయర్ పెడదాము, ప్రేయర్ పెట్టుకుని చేద్దాము అని చెప్పాను. యాక్చువల్గా ఇలా బర్త్డే చేస్తున్నామని చెప్పి వాళ్ళ మా మమ్మీకి కూడా తెలియదు. అసలు మేము సర్ప్రైజ్ చేద్దాం తను అని చెప్పేసి చేస్తున్నాం. వీళ్ళే హీరోలు. మా బర్త్డే బాయ్ చూడండి చీపురు పట్టుకుని తిరుగుతున్నాడు. చాలా బెటర్. చాలా ఏమంటారు దాన్ని, ఏమంటారనేది తెలియలేదు కానీ ఏదో చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను. మా వాడైతే చీపురు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు చూడండి. ఇక్కడ మా తాత చూడండి, మా వాడు చూడండి మళ్ళీ చీపురు దగ్గరే ఉన్నాడు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేనైతే ఒకసారి నాకు కనిపించే చెర్రీ అని చెప్పి అన్నాను.
చాలా డల్గా ఉంది నా ఫేస్ అయితే, ఎందుకంటే ఇంట్లో ఎక్కువ పని అయిపోవడం వల్ల. వీడిని హాయ్ చెప్పమంటున్నాను, హాయ్ చెప్పాడు. ఇక్కడ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, నేను ఎలా చెప్పానో అలాగే చేశారు. ఇక్కడైతే మా తాతయ్య ప్రేయర్ చేస్తున్నాడు, ఎందుకంటే వాడు ఏమేమి అనుకోకుండా జరిగింది అసలు బర్త్డే. నేనైతే ఫస్ట్ నుంచి అనుకున్నాను బాగా చెయ్యాలి అని, వాడికి మాట ఇచ్చాను. ఇక్కడ చిట్టుతల్లి చూడండి ఎలా తిరుగుతుంది అసలు. ఇక్కడ తను ఉన్నది మా ఆంటీ, వాళ్ళ అమ్మాయి మా తాత, అంటే మా ఫాదర్ వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయి, తన సాఫ్ట్వేర్ చేస్తుంది జాబు. ఇంకా మా చెర్రీ గురించి వచ్చారు, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ చేద్దామని. ఇక్కడ మొత్తం అందరూ వేరే ఆవేశంతో సింగర్స్గా పాటలు మాత్రం చాలా బాగా పాడారు, ఎందుకంటే సింగర్స్ కన్నా బాగా పాడారు వీళ్ళు. మేమైతే వాయిస్ ఇవ్వలేకపోయాము, వాళ్ళ సాంగ్స్ వింటే మీరు హ్యాపీ ఫీల్ అయ్యేవారు. మొత్తం డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేనైతే నా వాయిస్ ఇచ్చాను. వీళ్ళందరికీ మీరైతే లైక్ చేయండి, సూపర్గా పాడారు. మొత్తం క్రిస్మస్ చేసినట్టయితే ఉందని మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వెళ్ళి పని చూసుకోమ్మా. ఫైనల్గా అయితే మా చిట్టుతల్లి కూడా పాట పాడుతానని వెళ్ళింది, అందుకే నేను కాస్త జూమ్ చేసి చూపించాను. తనకి కూడా పాటలు వచ్చంటే నేనైతే షాక్ అయ్యాను. అప్పుడప్పుడు పాడిద్ది, అయితే మా ఫ్రెండ్స్ దగ్గర ఉండడం వల్ల కొంచెం నాలెడ్జ్ వచ్చింది మా చిట్టుతల్లికి అయితే. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ మా తాతయ్య కూర్చున్నాడు, ఈయన మా నాన్న వాళ్ళ నాన్నగారు ఇతను. ఇక్కడ మా చెర్రీ కూడా చాలా క్లాప్స్ అయి కొడుతున్నాడు, దేవుళ్ళలోకి వెళ్ళిపోయాడు మావాడు. మీరంతా నా స్నేహితులు. అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసారా మీకు? నువ్వెవరినైనా కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమే రా స్నేహం అంటే. వీళ్ళమ్మ కువైట్లో ఉండడం ఏంటో కానీ మాకు మామూలు కష్టాలు లేవు. వీళ్ళని డిసిప్లిన్ చూడడం, వీళ్ళకి కావాల్సినవి ఉండడం, వీడు హాస్టల్కి తిరగడం, మొత్తం అంతా నన్నే చంపేశారు వీళ్ళు. అటు తిరగడం ఇటు నా కూతురు చదువు అయితే చాలా ఇబ్బందుల్లో ఉంది, ఎందుకంటే సరిగా స్కూల్కి వెళ్ళక దాని చదువు అంతా వెనకబడిపోయింది. నేను ఎంత ఫీజు పే చేశాను మీకు ఏం తెలుసు నా కష్టం. ఇప్పుడు చూడండి మళ్ళీ మా తాత వచ్చాడు, వీళ్ళ సాంగ్స్ అయితే ఆపట్లేదు అసలు. నిజంగా ఇంకా 2-3 ఉండి ఇంకెక్కువ మంది ఉండి మీ క్రిస్మస్లా సెలబ్రేట్ చేస్తే ఇంకెంత బాగుండేదో. మా తాత చూడండి ఎప్పుడు అయిపోతుందో ప్రేయర్ అన్నట్టు చూస్తున్నాడు. మా చెర్రీ కూడా లీనమైపోయాడు మా ఆంటీతో పాటు. ఇక్కడైతే మెసేజ్ ఇస్తున్నాడు చూడండి. మా తాత అయితే చాలా బాగా చెప్తున్నాడు. ఇక్కడ చిట్టుతల్లి అయితే మామూలుగా అయితే అల్లరి చేయదు, ఇక్కడైతే చూస్తున్నాడు. ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు. మీ తాతయ్య ఇంకా చెప్తున్నారు ఎప్పుడవుతుందిరా బాబు అంటున్నారు చూడండి వీళ్ళు. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇక్కడ ఇంకా మెసేజ్ ఇస్తున్నారు కదా అని వీళ్ళు వింటున్నారు. చిట్టుతల్లి అయితే మామూలుగా అల్లరి చేయదు. ఇంకా ఫైనల్గా అయితే కేక్ అది రెడీ చేస్తున్నారు, తొందరగా బర్త్డే చేసేద్దాం మంచి వస్తుంది అని. చిట్టుతల్లికి కొన్ని ఫంక్షన్స్ అంటే ఈవెంట్స్ అంటే ఎంత ఇష్టమో వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి అది పెట్టమని చెప్తుంది. తను కూడా చాలా బాగా చూసింది మా చిట్టుతల్లిని అయితే. యాక్చువల్గా తన పిల్లలతో కూడా తక్కువే ఉంటుందంట, ఆల్రెడీ తను జాబ్ చేస్తుంది అన్నానుగా. ఇంకా సిస్టమ్ ముందే ఉంటారు వాళ్ళు, కాస్త ఇరిటేషన్గా ఉంటారు కదా, ఇరిటేట్గా తన వర్క్ లోడ్ అలా ఉంటుంది. కానీ మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగా చూసింది మా చెర్రీని, ప్రిన్స్ని, ఇంకా చెర్రీ, ప్రిన్స్, భవిష్య వీళ్ళ ముగ్గురిని. మా చిట్టుతల్లి చూడండి ఎంత గోల్ చేసింది, అసలు మామూలుగా అయితే చేయలేదు. వీళ్ళు చాలా పెద్ద కేక్ని పెడుతున్నారు చూడండి. ఇక్కడ ఆ కేక్ మీరు చూస్తే షాక్ అయిపోతారనమాట, అంత పెద్ద కేక్ తీసుకొచ్చాడు వాళ్ళ మావయ్య అయితే. చూడండి వాళ్ళ పెద్ద మమ్మీ అయితే ఇంకా పెద్ద కేక్ ఇచ్చింది చూడండి వాడి బర్త్డేకి. ఒకటి కూల్ కేక్, ఒకటి నార్మల్ కేకు. కానీ లాస్ట్లో మేము ఎవరు కేక్ తినడానికి లేదు, మర్చిపోయి అయితే ఇంటికి వచ్చేసాం. కూల్ కేక్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు. ఎదో ఎట్టకారాలు వద్దు. చూడండి ఇక్కడ ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ కేక్ అయితే రెడీ చేస్తారు. అమ్మ కేక్ తినేద్దాము అని చెప్పేసి మా ఫ్రెండ్స్, నా చిట్టుతల్లి అయితే లైన్లో ఉన్నది. కానీ ఇక్కడైతే కేక్ అయితే కట్ చేయట్లేదు, ఇంకా ఇప్పుడు కట్ చేస్తారా అని చూస్తున్నారు. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అవి తీస్తుంది. తన పేరు ఏంటంటే హెప్సిబా హర్షవర్ధన్ అని పెట్టారు కదా కేక్ మీద. ఇక్కడేమో హర్ష. వీడు చూడండి ఆ టోపీ పెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడో. వీళ్ళు ఏదో పెద్ద హీరోలు అనుకుంటున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి. అమ్మో వాడి స్టైల్ చూడండి, అది కింద పడిపోయింది. మా ఫ్రెండ్స్ చూడండి ఎలా చూస్తున్నాడు.
ఫైనల్గా అయితే ఇంక వాళ్ళ అమ్మమ్మ మొదలుపెట్టింది. వాళ్ళ అమ్మమ్మ మొదలుపెట్టిందంటే అసలు ఇంకా 2 రోజులు కాదు 3 రోజులు కూడా సరిపోదు. ఏం చెప్తుందని అనుకుంటున్నారు కదా మీరు, ఏం చెప్పట్లా. వాడి గురించి ఒక సాక్ష్యం చెప్తుంది. మా వాడు ఇలా చదువుకునేవాడు, అలా చదివేవాడు, మార్క్స్ బాగా వచ్చినవి, ఇంకా బాగా వచ్చేవి, చదవకపోతేనే ఇంత బాగా వచ్చినాయి, చదివితే ఇంకా బాగా వచ్చాయి అని వాళ్ళ అమ్మమ్మ వాడి గురించి కొంచెం సోప్ వేస్తుంది. రియల్గా అయితే అదే జరుగుతుంది. వాడి గురించి గిఫ్ట్ కొందంట, బైబిల్ అండ్ పెన్స్ కొందంట. వీడి గురించి వాళ్ళ మమ్మీ బాగా ఆలోచిస్తుంది. వీడు మంచి పొజిషన్లో ఉండాలి, మీరు కూడా ప్రేయర్ చేయండి అని చెప్తుంది. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మా వాడు కాస్త నటిస్తున్నాడు అక్కడ. మామూలుగా అయితే మా వాడు సైలెంట్ కాదు, వైలెంటే. ఇంకా చెప్పాలంటే వారి గురించి బాగా చదువుతాడు, అన్నిటిలో ఫస్టే. కాకపోతే కాస్త ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ నుంచే తొలగిపోవాలని వెయిట్ చేస్తున్నాం మేము. ఫైనల్గా అయితే బాగా చదువుకోవాలని చెప్తుంది మా అమ్మ. అక్కడ హ్యాపీగా చదువుకుంటాడు, అక్కడ వాళ్ళ మమ్మీ ఎక్కువ ఆలోచిస్తుంది అని చెప్పి అక్కడ కూడా మన గురించి కొంచెం చెప్పింది. వాళ్ళ సార్కి కాల్ చేస్తూ ఉంటుంది, మెసేజ్ పెట్టిద్ది, మా వాడు ఎలా ఉన్నాడు ఏంటి అని. ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చున్నారు, ఎప్పుడు అయిపోతుంది సాక్ష్యం అని కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా అక్కడ మీరు డెకరేషన్ చూసారు కదా, అది శశి చేశాడు వాళ్ళ ఫ్రెండ్. ఇంకా లైటింగ్ అదంతా మాదే అని చెప్పని క్లాత్ తీసుకొచ్చారు అవన్నీ. యాక్చువల్గా అసలు చెప్పాలంటే మేము అలా చేయాలనుకోలేదు బర్త్డే, కానీ చాలా బాగా చేస్తాం అనుకుంటున్నాం మేమైతే. మీరు కూడా మా వీడియోని చూడండి, ఎంతమంది చూస్తున్నారు అనేది లైక్ చేయండి. ఇన్బాక్స్లో హాయ్ అని పెట్టండి, ఆల్రెడీ ఒకరు ఎవరో హాయ్ అని పెట్టారు. కామెంట్ బాక్స్ కూడా పనిచేస్తుంది, పెట్టండి. మా వాడు కూడా చాలా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ చెప్పే మంచి మాటలకైతే చాలా ఫీల్ అయ్యాడు. ఫీల్ అవ్వడం అంటే మంచిగానే చెప్తుంది కదా అని చెప్పేసి. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు, చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఇంకా అసలు మేము నవంబర్ 7th వాడు బర్త్డే, క్యాజువల్గా అయితే నేను చాక్లెట్ ఇప్పించాను. ఇంకా అక్కడ చేసుకున్నాడు, నార్మల్గానే ఉన్నాడు. ఇంకా బర్త్డే చేస్తానమ్మా అని చెప్పన్నాను. సరే మమ్మీ అన్నాడు. వచ్చిన తర్వాత నాకు బర్త్డే వద్దు, ఏం వద్దు మమ్మీ అన్నాడు. అదేంట్రా అలా అంటున్నావు, చేసుకో, ఊరికి కేక్ కట్ చేసుకో, మన చుట్టాలు వస్తారు కదా అని చెప్పన్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఓకే చెప్పాడు. ఇక్కడ చిట్టుతల్లి మార్నింగ్ ఆల్రెడీ ఆ డ్రెస్ వేసుకుంది, పాపం అదే వేసా. అసలు నాకైతే ఖాళీయే లేదు, ఇంకా నాకు పనే సరిపోయింది మా ఇంట్లో. ఇంకా అందుకని చెప్పి నేను కూడా లైట్గానే తీసుకున్న ఇలాంటివన్నీ. నేను ఇంకా హ్యాపీ బర్త్డేని ఇలాంటివన్నీ పెట్టాలనుకున్నాను, ఇంకా అవన్నీ కుదరలేదు. చిట్టుతల్లి చూడండి పక్క నుంచి డాన్స్ చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఒక ప్రోవెర్బ్ తీసింది అక్కడ, అదేంటనేది చదువమ్మా అంటే, ఇప్పుడు మనమైనా పెద్దవాళ్ళు మంచి చెప్తే వినాలి కదా అని చెప్పేసి అదేదో వాక్యం చేసి చెప్తుంది. నువ్వు చదువమ్మా, అక్కడికి వెళ్ళాను. మా తాతయ్య దగ్గర నుంచి ఉంది, ఎందుకంటే మా తాతయ్య వచ్చేసరికి తనకి చాలా గ్రేట్. నాకు మా ఫాదర్ లేకపోయినా మా తాతయ్య ఎన్నాళ్ళు బ్రతికారంటే ఆ టైంలో వాళ్ళు ఎలా బ్రతికుంటారు, వాళ్ళు ఎలా తినుంటారు, ఇప్పటికీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే లేవు. మా తాతయ్యకి అయితే చాలా గ్రేట్ కదా, ప్రేయర్లో ఉంటారు, దేవుడు అంటే మంచి భయంతో ఉండడం వల్ల. సో ఆయన కూడా జాబ్ చేశారు, షుగర్ ఫ్యాక్టరీ అని తణుకులో జాబ్ చేశాడు తను. ఇంకా ఇలా పరిచర్య కింద తర్వాత ఇలా వచ్చాడు మా తాత. అసలు మా తాతకి ఎన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు 87, 86 జరుగుతున్నాయి. అసలు 87, 86లా ఉన్నాడు. అసలు చాలా గ్రేట్ కదా. ఇప్పుడు 30 years, 28, 29కి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాము. ఇప్పుడు ఆ ఏజ్ వరకు ఉన్నాడంటే చాలా గ్రేట్. నేను వచ్చానంటే కాల్ చేస్తాను, నేను ఏమేమి వండుతానో అవన్నీ తింటాడు, మంచిగా బాగుందమ్మా అని చెప్తాడు. చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతాడు మా తాతయ్య అయితే. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీరేమంటారు? థ్యాంక్స్ లాట్ అండి. వీడినైతే చదవమంది బైబిల్, కాస్త తెలుగులో పోరుగా ఉంటారు కదా, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం కదా, ఇంకా అలా 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 చదువుతున్నాడు. ఇక్కడ మా చిట్టుతల్లి అయితే అటు తిరగను ఇటు తిరగను. ఇంకా వీళ్ళు చిన్నపిల్లలు కదా, ఇంకెప్పుడు కేక్ కట్ చేస్తారు ఏంటి అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ అయితే అప్పుడే బైబిల్ క్లోజ్ చేసింది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇక్కడ చూడండి మా చిట్టుతల్లి కేక్ ఇప్పుడు కట్ చేస్తారా అని చూస్తుంది. చిన్నపిల్లల కంటే ఇంక ఇదే కదా హ్యాపీనెస్. ఇంకా బైబిల్ అయితే గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ అమ్మమ్మ, అలాగే పెన్స్ కూడా ఇచ్చింది. వాడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు, ముద్దు కూడా పెట్టుకుంటుంది వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళ అమ్మమ్మకి వీడంటే చాలా ఇష్టం, కానీ అప్పుడప్పుడు అల్లరి చేసిన నేను తిడితే ఏమంటుందంటే సర్లే వచ్చి ఈ రోజు నుంచి అలా చేయను ఇలా చేయను అని చెప్పిస్తుంది. భలే కామెడీ చేస్తారు వీళ్ళిద్దరూ. అట్లుంటది మనతోని.
అసలు వీడికి మా ఫాదర్ కూడా చాలా ఇష్టం అంట, అది కూడా చెప్పింది. మేబీ మా ఫాదర్ అంటే మా చెర్రి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు, ఎందుకంటే మా నాన్నగారు వీడు చిన్నప్పుడే చనిపోయారు. నెలల పిల్లోడు అనుకుంటా, ఐ థింక్ 6 or 7 months ఉండేవాడేమో. అప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళెవరికి మా ఫాదర్ తెలియదు. ఇప్పుడప్పుడు చిట్టు తల్లిని ఫ్రెండ్స్ అంటారు, మీ నాన్న చచ్చిపోయాడా, మీ నాన్న ఎందుకు చనిపోయాడు, జ్వరం వచ్చిందా, ఆయన మీ డాడీయా అని చెప్తా ఉంటారు. చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా, అందుకని అప్పుడైతే ఇది మొన్న అడుగుతుంది మా హస్బెండ్ని, నువ్వు చూసావా వాళ్ళ డాడీని అని అడుగుతుంది మా చిట్టు తల్లి. చాలా గ్రేట్ అసలు వీళ్ళందరూ. చిన్నపిల్లలైనా ఎంత తెలివితేటలు, ఇలాంటి బ్రెయిన్ మనకప్పుడు ఎందుకు లేదనుకుంటాను నేనైతే. ఇక్కడ చూడండి, మా చెర్రీ అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే బర్త్డేలో చాలా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్తో ఉండాలని. ఫ్రెండ్స్ అందరిని పిలిస్తే ఫ్రెండ్స్ ఏమో లేట్ అయిపోయింది, ఇంకా అందుకని ఫ్రెండ్స్ కూడా రాలేదు. ఇంకా మా ఆంటీని కూడా వెళ్ళు ఆంటీ, నువ్వు అక్కడ కేక్ కట్ చేస్తున్నారు కదా అన్నాను. ఇంక ఇటువైపు ప్లేస్ లేదని చెప్పి అటువైపు వెళ్తుంది. ఈవిడే వీరవనిత మా ఆంటీ అంటే చెప్పానుగా మా ఫాదర్ వాళ్ళ చెల్లి, మా తాతకి కూతురు అయ్యిద్ది. మా తాత ఎవరో అని కూడా తెలియదు మా చిట్టు తల్లికి ప్రిన్స్కి. మా నాన్న వాళ్ళ నాన్న అంటే అవునా అంటున్నారు వాళ్ళు. ఆ చిట్టు తల్లి చూడండి బొగ్గను చేపెట్టుకుని ఎలా చూస్తుంది అసలు. వీళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక్కడైతే. హ్యాపీ బర్త్డే బంగారం. కాస్త అటు జరగండి, ఇటు జరగండి, ఇలా ఉండండి అంటే నా చిట్టు తల్లి అయితే నేను అక్కడే ఉంటాను, నేనైతే కదలను మమ్మీ అని చెప్తుంది. నా చిట్టు తల్లి ఎప్పుడు నా మాట ఎప్పుడు వినద్ది, కాస్త దూరంగా ఉండమ్మా అని చెప్పిన అదో అలా ఉంటుంది. కానీ అసలు ఏదైనప్పుడు మా చెర్రీ బర్త్డే అయితే మేము చాలా బాగా చేసామని మేము అనుకుంటున్నాము. మీరేమంటున్నారు అనేది కూడా మాకు కమెంట్ రూపంలో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే చెర్రీ మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే, లేట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు బర్త్డేలో ఉండిపోయారు కదా, ఇంక మేము తొందరగా కానిచ్చేసాము. ఒకరికొకరు కేక్ అయితే తినిపించుకుంటున్నారు చూడండి. ఇక్కడ వీళ్ళ హడావిడైతే మామూలుగా లేదబ్బా, చూడండి మామూలుగా లేదు. ఆల్రెడీ తిను సాఫ్ట్వేర్ అన్నారు, తను కూడా వాళ్ళు కలిసిపోయింది. చాలా గ్రేట్, చాలా సో హ్యాపీ. నేనైతే మా చెర్రీ విషయంలో నేను చాలా మంచి పని చేశాను అనుకుంటున్నా, ఎందుకంటే మా ఆంటీని తనని పిలిచాను, మా తాతని వీళ్ళుంటే చాలు. బర్త్డేకి ఎవరు లేకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే మనం హ్యాపీ కదా. లాస్ట్లో అయితే నేను చిన్న వీడియో అయితే క్లిక్ చేశాను, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీళ్ళే ఫ్రెండ్స్, లాస్ట్లో మిగిలిన ఫ్రెండ్స్. వీడు బ్లాక్ షర్ట్ వేసుకున్నవాడు శశి, వీడే డెకరేషన్ చేసినవాడు. వీడు బ్లూ షర్ట్ వేసుకున్నాడు మా చెర్రీ చిన్ననాటి స్నేహితుడు, ఐ మీన్ ఎల్కేజీ ఫ్రెండ్, చాలా బెటర్. నేను కింబర్లీలో చేసినప్పుడు కూడా వాడు నా స్టూడెంటే. వాడు అంటాడు హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ అంటున్నాడు. నేను కూడా కేక్ పెడుతున్నాను, నన్ను కూడా చూపించండి రా కాస్త వీడియోలో అని చెప్పి నేనైతే వాళ్ళని బ్రతిమాలుకున్నాను. ఇక్కడ చూడండి చిన్న వీడియో క్లిక్ చేస్తాడు నన్ను మరీ ఇదిగా. చూడండి నేనైతే తక్కువ ఫొటోస్లో ఉన్నాను. కేక్ అయితే చాలా దారుణంగా చేసేసారు. ఇక్కడ వాడు కేక్ పెట్టడానికి వచ్చాడు, వీడేంటో దొంగచాటుగా చూస్తున్నాడు. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇంక ఇద్దరు కట్ అయిపోయారు, ఎందుకంటే ఆల్మోస్ట్ వీడియోలో ఉన్నారు కాబట్టి. ఇక్కడైతే కబుర్లు చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు సేమియా చేస్తాను పాపం, పైకి తీసుకొచ్చినా తినేవారేమో అనుకున్నా, అంతా హడావిడి అయిపోయింది అసలు మొత్తం. ఇక్కడ చూడండి మా ఆంటీ ఇప్పుడు ఫోటో తీసుకోవడానికి వస్తుంది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీని చాలా హైలైట్ చేస్తుంది. ఎవరైనా అంతే కదా, మమ్మీని బాగా చూసుకోవాలని. ఆడపిల్లలకి చాలా ఉంటుంది అమ్మలంటే ప్రేమ. అప్పుడు మా ఆంటీ చీర కూడా బాగుందని చెప్పి మేము కూడా ఫోటోలు తీసుకోవాలనుకున్నాం, కానీ సెల్ఫీ తీసుకోవడానికి కూడా టైం లేదు. ఇక్కడ మా చెర్రీ చూడండి, మా ప్రిన్స్ చూడండి, ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నావు, నీ బర్త్డే ఇంకా బాగా చేస్తాను రా అన్న. ఇదైతే నా హ్యాండ్స్ వాష్ చేయ మమ్మీ అంటుంది. ఇక్కడేమో వీళ్ళు సొల్లు కొబ్బుర్లు అయితే బాగా చెప్పుకుంటున్నారు, కాసేపు ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ మా ఆంటీని కూడా నేను వీడియో తీస్తున్నాను ఆంటీ అన్నాను. ఫైనల్గా అయితే మార్నింగ్ అయిపోయింది. ఇక్కడ మా ప్రిన్స్ ఏం చేస్తున్నాడు చూడండి, నా బ్యాగ్ అయితే తీసి పక్కన పడేశారు. ఇక్కడ మా ప్రిన్స్ సేమియా తింటున్నాడంట, అసలు వాడికి ఇష్టమే లేదు, అలాంటివి తింటున్నాడంటే చాలా హ్యాపీ. నేను మళ్ళీ చేయమన్నాడు, ఈసారి వచ్చినప్పుడు ఎక్కువ చేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిను అని చెప్పి అన్నాను. వాడు ఏం చూస్తుంది అనుకున్నాను, మా చెర్రీ టామీ గేమ్ ఆడుతున్నాడు. ఇక్కడ చూడండి వాడు నాకు కాళ్ళు నొక్కుతున్నాడు, కాళ్ళు నొప్పులు అన్నానని. వీడు నిజంగా నాకు మా ఫాదర్లా అనిపిస్తాడు, ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా మా నాన్న అలానే చూసేవాడు, నన్ను అలానే చూస్తాడు. కాళ్ళు నొప్పి అంటాడు, కాళ్ళు నొప్పి అంటే నొక్కుతాడు. ఫైనల్గా వీళ్ళిద్దరూ
కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆడు కాలు మీద కాలు వేసుకున్నాడు చూడండి, హీరో లాగా. ఇంకా చెర్రీ అయితే వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది హాస్టల్కి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఫైనల్గా అయితే వీళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ నా చిట్టుతల్లి చూడండి ఏం చేస్తుందో, మొత్తం బొమ్మలన్నీ బయట వేసేసింది. దానికి ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది పాపం, బాగా టైర్డ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే నన్ను తిట్టేస్తాడు. ఇంకా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి మా అమ్మకి బట్టలు అయితే మిషన్లో వేసేసాను. ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగానే మొత్తం బట్టలన్నీ ఆరబెట్టేసుకున్నాను. ఇక్కడ ఆడుకుంటున్నారు. లోపల ఎవరు ఏం చేస్తున్నారని చూస్తుంటే మా ఆంటీ వాళ్ళు కూడా బయలుదేరిపోయారు ఇంటికి వెళ్ళిపోవాలని. ఆల్రెడీ మళ్ళీ తనకి నైట్ వర్క్ ఉంటుంది, నైట్ షిఫ్ట్. తనకి 7 o'clock స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంకా వెళ్ళేటప్పుడు మా ఆంటీకి డబ్బులు ఇస్తుంది. వద్దాంటీ అని చెప్పినా తీసుకొని అమ్మ ఏమి ఇవ్వట్లేదులే అని అంది. వాడు చూడండి ఎంత మంచో, ఏమంటారు అసలు ఏం తెలియనట్టే అలా ఇన్నోసెంట్గా పెట్టాడు. మా వాడైతే ఇన్నోసెంట్ కాదు, వైలెంట్. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. మా ఆంటీ అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంటికి రెండమ్మ వచ్చి ఉండండి ఒక 2 days అంటుంది. సరే ఆంటీ వస్తాను, ఇంక ఇప్పుడే రానంటీ, చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి అన్నాను. ఇంక వాళ్ళిద్దరు వెళ్ళిపోతుంటే మా చిట్టుతల్లి చూడండి ముందే స్టెప్స్ దిగేస్తుంది. మా చిట్టుతల్లి కూడా చాలా క్లోజ్ అయిపోయింది తనకి. ఇంక ముందే తను దిగిపోతుంది చూడండి, ఎంత ఫాస్ట్గా దిగుతుంది అసలు. చిట్టుతల్లి కూడా ఇక్కడ కొంచెం అలవాటు అయిపోయింది తాడేపల్లిగూడెంలో కూడా. మా ఆంటీకి చెప్తున్నాను, ఆంటీ మన వీడియో నేను పెడతాను, అప్పుడు లింక్ పెడతాను చూడండి అంటున్నాను. సరే చూస్తాను, ఎక్కడ అంటనే పెడతాలే అన్నాను. హలో, ఎక్స్ట్రా మాట్లాడొద్దు. ఇంకా బాగా చెప్తుంది. ఇది ఎప్పుడు కిందకి వెళ్ళింది, ఎప్పుడు పైకి వస్తుంది చూడండి. మా చిట్టుతల్లి అయితే కిందికి పైకి తిరుగుతుంది. వాళ్ళ అమ్మాయి పేరు కూడా చిట్టుతల్లేనంట. బ్యాగ్ పట్టుకుంది వాళ్ళ మమ్మీని బరువు మోయించకూడదని, కానీ వాళ్ళ మమ్మీ తీసుకుంది. తను ఉంది కదా హెప్సీబా, మా ఆంటీ వాళ్ళ అమ్మాయి, తన లాంగ్ హెయిర్ రియల్గానే తన హెయిర్ తన జడ వేసుకుంది. ఎంత సింపుల్గా ఉందో చూడండి. కొంతమంది అయితే కాస్త వేరేలా ఉంటారు. ఇంకా తను చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుంటుంది కూడా. ఇక్కడ మా అత్త అయితే రెడీ అయిపోయింది బ్యాగ్ పట్టుకొని. మా చెర్రీ కూడా వచ్చాడు సాగరంపుతాకి. వెళ్ళిన వెంటనే నేను ఇప్పుడు వెళ్ళాలి, నేను వెళ్ళిన తర్వాత మా ఆంటీ వాళ్ళు వెళ్ళిన తర్వాత చెర్రీని పంపించాలి. చెర్రీ అయిపోయాక నేను, యాక్చువల్గా వీళ్ళు బండి వేసుకుని వచ్చారు, ఎందుకంటే దగ్గరే కదా వెస్ట్ గోదావరి, మా పక్కనే తణుకు. సో అందుకని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే మా ఆంటీ బాయ్ చెప్పేసింది. ఇంకా బాయ్ అని అందరూ చెప్పేసాము. ఇంకా తొందరగా ఎప్పుడు వెళ్తారు వీళ్ళు, వెళ్ళాక మా చెర్రీని ఎప్పుడు పంపించాలని అయితే నేనైతే అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను విజయవాడ వెళ్ళాలి కదా, ఎప్పటి నుంచి ఫోటో చూపించాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మా అమ్మ గిఫ్ట్ ఇచ్చాను బర్త్డేకి. ఈసారి చెర్రీకి కూడా కాస్త ప్లాన్ చేశాను కానీ నా పని అవ్వలేదు. మేబీ మేము క్రిస్మస్కి మా ఫ్యామిలీ పిక్ ఒకటి చేసుకోవాలనుకుంటున్నాము, అవేక మన మెమరీస్. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అని చూసేసరికి మళ్ళీ ఈ షింకులు అయితే అంట్లు అలాగే ఉన్నాయి. ఎప్పుడు మాత్రం నేను ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను, ఎప్పుడు ఉండేది అదే. మొత్తం పనులన్నీ ఉన్నాయిరా బాబు అనుకున్నాను. ఇక్కడ గిన్నెలు చూడండి మళ్ళీ రెడీ అయిపోయినాయి గిన్నెలు అయితే. ఇంకా మొత్తంగా ఈ పని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొక్కలు ఏం చేస్తున్నారు అనేసరికి 2 మొక్కలు అయితే చనిపోయాయి. చాలా ఫీల్ అయ్యాము, ఎందుకంటే ఒక్కొక్కటి 150 పెట్టుకున్నాం. మరి ఏమైందో 2 గులాబీ మొక్కలు పోయాయి. వీడు ఎప్పుడు మా వెంటే ఉంటాడు శేఖరు, వాడు పని బాగా చేస్తాడని వీడు నేను పనిలో పెట్టుకున్నట్టు నేను పని చేయిస్తున్నాను. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. ఇక్కడైతే చూడండి వీడు నా కాలు అయితే నొక్కుతున్నాడు, బాగా కాలు నొప్పి వస్తుందంటే. వీడంతా మా ఫాదరే నాకు. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, అక్కడ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతున్నాడు, ఫోన్ చూస్తున్నాడు, నా కాళ్ళు నొక్కుతున్నాడు, ఫింగర్స్ నొప్పి వస్తుందని. వాళ్ళ అమ్మకి కొంచెం కూడా అదృష్టం లేదు, ఎందుకంటే అదృష్టం అంతా నాకే వచ్చేసింది. మేబీ వీళ్ళిద్దరు జాబ్ వచ్చినా నేనే ఉంటాను, నాకే ముందు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. టామీ ఆడుతున్నారు వీళ్ళు కాలేజ్ స్టూడెంట్ వెళ్ళి టామీ ఆడుతున్నాడు చూడండి. మరి చదివేది ఇంటర్మీడియట్. ఫైనల్గా అయితే నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఇక్కడ చెర్రీని అయితే హాస్టల్లో డ్రాప్ చేసేసాను. నాతో పాటు వీళ్ళిద్దరు మాత్రం వదలరు నన్ను, పడుకోవచ్చుగా ఇంటి దగ్గర అంటే లేదు మేము వస్తామన్నారు. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళిద్దరిని దించేసి వచ్చి నేను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాను విజయవాడ వెళ్ళాలని. చుట్టు తల్లికి అయితే ఫీవర్ వచ్చింది, మళ్ళీ వాళ్ళ డాడీతో నేను తిట్టించుకోవాలని చెప్పేసి భయం వేసి త్వరగా అయితే వచ్చేసాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యాను, చిట్టు తల్లి కూడా ఫ్రెష్ అయ్యింది. ఇక్కడ ఏం చేస్తుందంటే వాటర్ అయితే గ్లాస్లో తీసుకుని తాగుతుంది. ఇంకా నేనైతే గ్రీన్ టీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి శాండ్విచ్ చేసుకున్నాను, నేనే ప్రిపేర్ చేసుకున్న కీరా అండ్ క్యారెట్. ఇక్కడ శాండ్విచ్ తింటున్నాను అండ్ రాగి జావ. డైట్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, అప్పుడప్పుడు అలా జరుగుతాయి కానీ రోజు అయితే జరగవు ఎందుకు. వెళ్ళి పని చూసుకోమ్మా.
ఇంకా చిట్టుతల్లి స్కూల్కి వెళ్ళేదని రెస్ట్లో పెట్టేసాను ఈ రోజు అంతాను. ఇంకా తను ఏం చేస్తుందంటే సబ్బుతో కాస్త వాష్రూమ్కి వెళ్ళొస్తానని సబ్బు అంతా నీళ్ళలో అలా చేస్తుంది. ఇంకా దాన్ని తిట్టి లోపల తీసుకొచ్చాను. ఇక్కడ ఏం చేస్తుందని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే మొక్కలు తీసుకున్నాడంట. ఇంకా మొక్కలు అలా ఉండగా దాంట్లో కుండీలు తీసుకురా, మరి మొక్కలు పాడైపోతాయి అని చెప్పన్నాను. ఇంకా కుండీలు తీసుకొచ్చాడు ఈవినింగ్ అయితే. అక్కడ మొక్క గురించి చెప్తుందా, ఆ రెడ్ రోజ్ దాందంట. నీదే 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 అని చెప్తుంది. అసలు ఎన్ని కబుర్లు చెప్పిద్దో. అలాంటి వీటికి దిష్టి తగిలి తనకి హెల్త్ బాగుంటలేదు. నేను కూడా అప్పుడప్పుడు ఫొటోస్ పెడతాను, పెట్టకూడదు అనుకుంటాను. ఇంకా ఫైనల్గా అయితే చిట్టుతల్లి లోపల ఏమేం చేసిందని చూపిస్తుంది. ఇక టీవీ పెడితే చూడండి లోపల ఏం చేస్తుంది, ఎన్ని బొమ్మలు తీసిందో. వాళ్ళ డాడీ యాక్చువల్గా పడుకున్నాడు. ఇంకా నా బుర్ర అయితే నవ్వులేసింది. ఇది మా ఇంట్లో ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటనుకుంటున్నారు, షర్ట్ ఏముందో, షర్ట్ కింద ల్యాప్టాప్ పెట్టాడు చూడండి వాళ్ళ డాడీ. ఎక్కడ అసలు ప్లేస్ లేనట్టు. ఇక ఫైనల్గా అయితే మా మొక్కలు చూడండి. ఇక్కడ మేమైతే ఇలా అరేంజ్ చేశాను నేను, మా హస్బెండ్ అయితే. మా హస్బెండ్ చాలా మంచోడు, ఎందుకంటే నేనేం చెప్తాను అదే చేస్తాడు. చూడండి ఎలా తీసుకొచ్చి అన్నీ సెటరేట్ చేశాడు. నేను కష్టం లేకుండా హ్యాపీగానే ఉంటుంది నాకైతే. మా ఇంటి దగ్గర అయితే కష్టపడితే ఎక్కడైతే కొంచెమే కష్టపడతాను. మీరైతే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఏంటంటే ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ మొక్కలను అసలు ఎందుకు పెంచాలి అనుకుంటాం మనం, కానీ మొక్కలు పెంచితే బాగుంటుంది కదా. నెక్స్ట్ నేచర్ కూడా మనకి తెలుస్తుంది. పొద్దున్నే లేసి మా చిట్టుతల్లితో నీళ్లు పోయించాలి అని చెప్పేసి అని నేనైతే అనుకుంటాను. మా ఎదురుగున్న ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి అయితే ఉంది. థ్యాంక్ యూ, బాయ్.